నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్నికైన తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి ఆయన చేరుకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరూ ఈ భేటీకి విచ్చేశారు. పార్టీ బలోపేతంపై తిరిగి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు కైవసం చేసుకునే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరియు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల నేపథ్యంలో ప్రభుత్వం అక్రమ అరెస్టులు తదితర విషయాలు చర్చించేందుకు నేతలంతా కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. అధికారంలోకి రావాలంటే 2019లో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదేవిధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తాము. జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఎంత విలువ ఉంటుందో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను జీతం 5,000 ఉండేది 10,000 పెంచుతాను, మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు. ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు, ఇవన్నీ కూడా మోసం చేస్తారని. సో ఇదే కాదు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ 6 హామీలు కానీ మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తున్నాము.